ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆదరణలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 156వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా వర్ధ పవన్ నాయక్ అధ్యక్షులు ఎస్టీ సెల్ బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ మండలి విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పవన్ నాయక్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే అని తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని వర్గాల కోసం మాత్రమే రాజ్యాంగం రాయలేదు, భారతదేశంలో ఉన్న సవర్ణ వర్గాల కోసం రాసి దేశ ప్రగతి కోసం అని తెలియజేశారు. అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ కూడా ఒకరికంటే ఎక్కువ, ఒకరికంటే తక్కువ కాదు, అందరూ కూడా సమానమని తెలియజేశారు. ఇలా ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్ 5, 2024 తారీఖున బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయుడి జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల దాస్, మీసాల రాజేష్ కుమార్, కె సత్యం, కళ్యాణ్, శ్రీనివాస్, మాలావత్ సురేష్, రామావత్ దేవేందర్, గంగారాం, ఆంజనేయులు, బాలానగర్ గణేష్ గౌడ్, చెలుగురి ఆనంద్, కృష్ణంరాజు, సి ఉపేందర్, సత్యం, ఈ విష్ణు, డి భరత్, జి సచిన్, జి ప్రవీణ్, బి వివేక్, జె అఖిల్, జె సాయి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం గురించి చెప్పడం అవసరం ఉంటుంది. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు పిల్లలను విమానంలో తిప్పితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక 10 మంది ఆడపిల్లలను విమానం ఎక్కించి పైకి తీసుకుపోయిందట. పైకి తీసుకుపోయి మరి చాలా పైగా తీసుకుపోయి తీసుకొచ్చి కింద తీసితే ఒకరు అడిగిరట, అమ్మ మీరు విమానం ఎక్కి పైకి పోయారు కదా, మరి మీకు ఏమనిపించిందని అడిగిరట. అడిగితే మేము పైకి పోయినా కొద్దిగా కింద మనుషులంతా చిన్నగా కనిపిస్తున్నారు, ఎంత పైకి పోతే అంత చిన్నగా కనిపిస్తారు, మరి ఈ సమస్యలు కూడా ఎంత పెద్ద అయినా పైకి పోయినా కొద్దిగా చిన్నగా కనిపిస్తాయి, కాబట్టి మాకు దీనివల్ల మరి ఈ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రబుద్ధ భారత్ వారికి ప్రత్యేక జైలు ఉంది. భారత్ ఇంటర్నేషనల్ సంస్థ వారు 156వ ఉత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు సంస్థ వారికి, సంస్థ నిర్వాహకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మహనీయులను గుర్తు చేసుకుంటూ ఇళ్ళలో జరిగిన బాబు జగజీవన్ రామ్ మహనీయుడు వారి జయంతి, వారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నాకు ఆ కార్యక్రమానికి జరగడం నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాలు అంబేద్కర్ అనేది ఒక దళిత బంధువర్గం భారతదేశంలోని ప్రతి అణగారిన వర్గాలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి అన్ని విధాలుగా దారులు తీసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు గారని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో ఇంకా ముందు అన్ని విధంగా కొనసాగించుకుంటూ యువతను చైతన్యపరుస్తూ భారత రాజ్యాంగంలో విలువలను ప్రజలకు లోతట్టు ప్రాంతాలకు తీసుకుపోయిన కార్యక్రమం చేపడుతున్న ప్రత్యేకమైన నిర్వాహకులకు ఇంత ఓపికతో 156వ వారం ఇంత ఓపిక సాధన చేసిన ప్రతి సంస్థ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరగబోయే ప్రతి కార్యక్రమంలో ఇప్పటి వారంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు ఇక్కడికి ఏర్పరచుకుంటే వాళ్ళందరినీ నిలబడి సాధిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మన అనేక ఇప్పటికీ ఊళ్ళల్లో మారుమూల ప్రాంతాలలో ఇది చాలా మట్టుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక సోదరుడు చదువుకుంటా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ దగ్గర పోతే ఊర్లలో నేను అక్కడ ఉన్న ఒక దగ్గరికి పోతే వాస్తవానికి ఎస్సీ గారు బాయికాడ ఇక అంటే నేనే అడిగిన ఆయనకు అక్కడ ల్యాండ్ వేరే తెలియదు. ఇప్పటికీ ఉండదు. అసలు చైతన్యవంతమైన ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తేనే అసలుకి తావు లేకుండా పోతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమం జై భీమ్, జై భారత్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 156వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్ధ పవన్ నాయక్ గారు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు గట్కేసర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి చరిత్రను ప్రపంచానికి తెలియజేసి ఆయన చరిత్రను భారతదేశానికి తిరిగి తెలియజేసిన చరిత్ర ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈరోజు భారతదేశంలో ఒక దళితుడిగా పుట్టి ఒక ఉప ప్రధాని స్థాయి వరకు వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు.
అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి కాగల అర్హత ఉండి మాత్రం శక్తి సామర్థ్యాలు ఉండి ఆ కులంలో దళితుడిగా పుట్టినందువల్ల ప్రధానమంత్రి కాలేకపోయిన వ్యక్తి కూడా బాబు జగజ్జీవన్ రావు గారు అని కూడా తెలియజేసుకున్నాం. అదేవిధంగా 1936 సంవత్సరం నుంచి 1986 సంవత్సరం వరకు దాదాపు 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల కాలం ఒక చట్టసభ పరునిగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బాబు జగజ్జీవన్ రావు గారు అని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి బడుగు బలహీన వర్గాలకు ఏ రకమైన అవకాశాలు కల్పించడం జరిగిందో ఆ అవకాశాలను ఆయన బ్రతికినంత కాలం ఆ యొక్క హక్కులను కాపాడే ప్రయత్నం బాబు జగజ్జీవన్ రావు కూడా చేసిన కూడా తెలియజేసుకుంటాను మిత్రులు. అదేవిధంగా ఈ మహనీయులు మనము ఈ రకంగా బాబు జగజ్జీవన్ రావు అనే కాదు మిత్రులు, మనం ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో తథాగత గౌతమ బుద్ధుడు కానీ, సామ్రాట్ అశోక చక్రవర్తి కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, తల్లి సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మత రమాబాయి అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, మాన్యవర్ కాంచీరామ్, బాబు జగజ్జీవన్ రావు, అట్లా ఈ రకంగా సంత్ సేవాలాల్ మహారాజ్, బిర్సా ముండా, సంత్ రవిదాస్ మహారాజ్, ఈ మహనీయుల పోరాట కృషిబద్ధంగానే ఈరోజు మనమందరం ఈ రకమైన జీవితం అనుభవిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకోసం మనమందరం కూడా ఆ మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకొని ఆ మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు పవన్ నాయక్ గారు ఒక వార్డు మెంబర్ కాగలిగినారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 342 ద్వారానే పవన్ నాయక్ గారు కాగలిగింది. అట్లా ఈ రకంగా దళితుల అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం భారత రాజ్యాంగం ద్వారా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. అలాగే గట్కేశ్వర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్క కారణం కాదు, దానికి పద్మశ్రీ నరవి కుమార్ గారు, మేకల దాస్ గారు, మీసల రాజేష్ కుమార్ గారు, మాలేర గణేష్ గౌడ్ గారు, గంగారం మంజయ్య గారు, భరత్ గారు, సచిన్ గారు, అన్న సత్యమన్న గారు, ప్రవీణ్ గారు, మరియు కృష్ణరాజన్ గారు, విష్ణు గారు, అఖిల్ గారు, సాయి చరణ్ గారు, వీళ్ళందరూ సాయి సర్కులను పత్రికా విలేకరు సాయి సర్కులను గట్టిస్తారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. జై భీమ్, జై భారత్. మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.